1857 సంవత్సరంలో కొడాక్ కంపెనీ ఫోటో కంపెనీ ఒకటి ఉండేది. ఇప్పుడు కూడా కొడాక్ అని ఫిల్మ్లు వచ్చారు అప్పట్లో. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసంగా ఏదైనా ఫోటో వేసుకుంటే మాత్రం ఫోటో వేసుకుంటే కొంచెం వ్యాపార ప్రకటనలు, ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం వ్యాపార ప్రకటనలకి సినిమా యాక్టర్లు పెట్టుకుంటుంటారు కదా. ఇప్పుడు ఏదో సుమా వస్తుంది, టీ కొత్త టీ చెప్తా ఉంది ఇప్పుడు, కొత్త టీ. ఆ టీ చెప్తే అది అప్పుడు పోతుంది అనేసి ఆ టీ పేరు కూడా నన్ను తిరగల ఒక అని చెప్పింది. ఆమె చెప్తా ఉంది కాబట్టి నేను టీ తాగడం నేను మార్చుకున్నాను. ఇంతకు గ్రూప్ పాన్ తాగేవాడిని ఇప్పుడు మార్చాలంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసంగా పాపులర్గా ఉన్న వాళ్ళని ఫోటో పెట్టి ఏ విధంగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో అదేవిధంగా ఈ కొడాక్ కంపెనీ వాళ్ళు ఎవరో ఫోటో పెట్టుకోవాలంటే అప్పుడు ఇంగ్లీష్ అంటారు, ఎవరు ఫోటో ఆయన మాట్లాడంట అక్కడ కూడా మారాదు, ఆయన ఫోటో పెట్టి పేపర్లు వేసి కింద కొడాక్ కంపెనీ పరిస్థితి మనం రాసుకుంటాము, పోయి ఆయన ఫోటో తీసుకున్నారంటే పంపించారు. ఎవరిని? ఈయన్ని పంపిస్తే ఈ ఒప్పుకుంటాడు. ఈయన ఏ వ్యాపార ప్రకటన కాదు, కూర్చోడు ఏమన్నా నేను పూజ చేసుకుంటానంటే ఒప్పుకొని ఉండేవాడేమో. లేదు నేను వ్యాపార ప్రకటన కోసం చేసుకున్నానంటే వ్యాపారం లొంగేవాడు. వీళ్ళ వ్యాపారం లొంగేవాడు దేవుడు ఎట్ట అవుతాడా? అంతే కదా. లంచం తీసుకునేవాడు దేవుడు ఎట్ట అవుతాడా? అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అందుకని స్వామి ఒప్పుకోలే, ఎంతసేపు ఒప్పుకోలే. ఇట్లా కాదు అని స్వామి పక్క చుట్టూ ఉంటే సేవకులు వాళ్ళు మంచి చేసుకున్నారు. మరి నువ్వని చెప్పురా స్వామి కానీ వాళ్ళు చెప్పి నుంచే కదా ఆయన. సరే ఇట్ట కాదు, స్వామికి తెలియకుండా పొడి తీసేస్తాం. స్వామి తిరిగినట్టుకో ఇటు తిరిగినట్టుకో అని స్వామి అత్రతన్నాడు. ఒక క్షణంలో గమని ఉంటాడు కదా స్వామి, అప్పుడు తీసేస్తామని ఇతర ఆలోచన. అలాగేంటే ఎట్లా ఒకసారి పొడి తీసేసాడు. స్వామి ఇట్టున్నప్పుడు కలుగుతా ఉన్నాడు అనమాట. ఇటు తిరిగి ఎట్లా ఒకసారి ఫోటో తీసేసాడు. అబ్బా కాళ్ళ వేసినాడు. నేను స్వామి ఫోటో తీసేసాను రా, ఇంకేముంది మా బాస్ దగ్గర బ్రహ్మాండ డబ్బులు వస్తుంది అనేసి ఫోటో తీసి దాన్ని క్లీన్ చేశారు. మీరు ఎప్పుడు ఫోటోస్ అట్లాంటి ఫోటోలు చూడలే, నల్ల ఫిల్మ్ ఉంటుంది చూసారు. ఎక్స్రే తీస్తుందా? గుర్తొచ్చిందా? ఎక్స్రే మారి ఉండే అనమాట ఫోటోలు. అప్పుడు దాన్ని మనం కడిగితే తెల్లకి ఫోటో వస్తుంది అనమాట. అట్లా ఎక్స్రే మనం తీసి ఆ ఫోటో తీసి తీసుకొచ్చేసి దీక్ష చూడు నేను స్వామి ఫోటో తీశాను అన్నాడు. ఈ స్వామి ఫోటో కదా రాముడు ఫోటో అన్నావు నువ్వు. రాముడు ఫోటో అంటాడు. నువ్వు చూడ అన్నాడు. అబ్బాయి ఆయన కృష్ణుడు ఫోటో అడిగాడు. ఇంకా కృష్ణుడు ఫోటో నువ్వు చూడాడు. అబ్బాయి అది ఈశ్వరుడు ఫోటో అన్నాడు. అంటే వాళ్ళ మనసులో ఈ శక్తి ఫోటో అన్నాడు. ఆ దేవుడు కనపడ్డాడు. కరెక్ట్గా చెప్పారు మీరు. చెప్తాడు అడిగే వీళ్ళది పిచ్చోళ్ళు. స్వామి మీరు చూడండి ఫోటో నీరు చూపించాడు. స్వామి పక్కన అవుతా ఉన్నాడు. స్వామి పక్కన అవుతానని చెప్పేసి చూడండి ఫోటో అన్నాడు. చూసాడు కోతి ఫోటో. నాకేమన్నా కోతి ఫోటో పడాలి అంటే నీకు రాముడు నీ ఇష్టదైవం నీకు కనబడ్డాడు, కృష్ణుడు నీ ఇష్టదైవం కనబడ్డాడు, నీ శివుడు ఇష్టదైవం కనబడ్డాడు, నీకుడు శక్తి అంటే యద్భావం తద్భవతి అంటే వాడి భావాన్ని బట్టి వాడికి అక్కడ కనిపించారు. వీడు కోతి బొమ్మ అంటే వీడు కురుష బావు కదా, చంచలంగా ఉన్నాడు కాబట్టి అది కోతి బొమ్మే వచ్చింది. ఇప్పుడు గోడ మీద ఇంకుబాటు కొట్టేసావు అనుకోండి, అది ఏం బొమ్మ అంటే నువ్వు ఒక బొమ్మ చెప్తావు, నువ్వు చెట్టు అంటావు, నువ్వు పుట్ట అంటావు, నువ్వు కొండ అంటావు. అంటే నీ మనసు చూసినట్టు అక్కడ కనపడుతుంది అనమాట. అంతే కదా, ఎవరైనా అంతే. ఇప్పుడు ఆకాశంలో ఎట్లా కనపడతారు మబ్బులు అంటే ఒకరొక విధంగా చెప్తారు. అంటే లోపల మనసులో ఏ విధంగా ఉందో అదే కనిపిస్తుంది. అలాగే చంద్రశేఖరుడికి అసలు కోతి బొమ్మ, అతడు ఆచార్యుడికి ఏ కోతి బొమ్మ ఉంది అది పొరపాటు చేసాం. ఆయన అనుమతి లేకుండా చేశాం కదా. కోతి నాకు ఇక్కడికి గెంతినాం కదా, స్వామి అడిగిన తింటాడు కదా, కోతి గెంతినట్టే కదా. ఇటుకి గెంతివి ఇటు గెంతివి కోతి అమ్మాయి గెంతది కాబట్టి వాడు కోతి లాగా గెంతినప్పుడు కోతి బొమ్మ కనబడేది. బాగా పొరపాటు చేశాడు. ఆయన అనుమతి లేకుండా తీశాడు. నాకున్న గర్వం అనవడానికే స్వామి ఇలా లేలు చేశాడరా అనేసి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి నేను మా యజమాని పంపించాడు, ఎందుకనంటే మీ ఫోటో తీస్తే అది అందరిలో పెట్టుకుంటే పూజిస్తారని ఆ ఉద్దేశంతో వచ్చాను స్వామి అని కాళ్ళకి మొక్కిన తర్వాత ఇప్పుడు తీసుకురాడు. అంటే భగవంతుడి ముందు మనం తోక ఆడించకూడదు, డింగ్ 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 అంటే. నాకేదో గొప్ప తెలుస్తుంది ఈ సంగతి. మనం ఎప్పుడు ఆడిస్తూ ఉంటాం, ఆడిచ్చి డబ్బులే దర్జాగా పెద్ద డాలర్స్ కొనిపోతాడు కదా.
అని ఉదయం చాలు నేను వేసుకుంటాను నేను వేసుకోపోతారా? ఏదో పెద్ద మహారు బాగా నేను సంపాదించినట్టుగా ఆ నీళ్ళు పోతే నేనే సంపాదించుంటానా? అంటే మహాత్ముల ముందు ఆడంబరాలు పనికిరాదు, వినయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వినయం ఉంటాడో వాడు భగవంతు దగ్గర అవుతాడు. వినయం లేకపోతే గర్వం ఉంటే వాడు భగవంతు దూరం అవుతాడు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఇవన్నీ మనకైతే వాళ్ళ గర్వం వల్లే కదా వాళ్ళు భగవతత్వాన్ని వాళ్ళు కోల్పోయారు వాళ్ళు. కాబట్టి మనిషికి గర్వం అనేది ఉండకూడదు, వాళ్ళ దయ కోసం మనం వేచి ఉండాలి అనేది ఈ సంగతి తెలియాలి. ఇక్కడ తెలుసుకోసాగ అది అప్పుడు తీసిన తిరగా వచ్చింది. ఇంకొకడు బాగా ఆయన అనుమతి తీసుకోవడం కోసంగా ఇంకో ఫోటోగ్రాఫర్ వచ్చాడు. సాయంత్రం 5 గంటలకి ఒకడికి అప్పుడు అనుమతి ఇచ్చాడు. పొద్దున వచ్చిన వాడికి సరిగ్గా సమయాన్ని కెమెరా తీసుకున్న తర్వాత ఈయన హుక్క అంటే తెలుసు కదా, ఒక పైప్ బారి గుండెలో హుక్క బారి పిలుస్తుంటారు. పెట్టుకొని 7 గంటల పిలుస్తూనే ఉన్నారు. అప్పుడు స్వామి ఫోటో తీయమన్నాడు. తీస్తే చీకటిగా ఉంది. పొద్దున వచ్చాడు ఎవరో ఇంకో ఫోటోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్ అయిపోయింది. స్వామిని ఫోటో తీయాలన్నాడు. సరేగా అని చెప్పేసి వాడికి అనుమతి ఇవ్వకుండా సాయంకాలం 5-6 ప్రాంతంలో అనుమతి ఇచ్చాడు. అప్పుడు కరెంట్ ఎక్కడ ఉన్నది? లేదు కదా, ఫ్లాష్ చిన్న ఫ్లాష్ ఉండేది అప్పట్లో. మరి ఈ చీకట్లో ఫోటో ఎట్లా వస్తుంది? ఇప్పుడు తీసుకురా అన్నాడు. ఇప్పుడు తీసుకురానంటే ఇంక స్వామి చెప్పారు కదా చెప్పేసి ఏం చేస్తాను తీశాడు అనేసి ఇంక ఫ్లాష్ కూడా లేకుండా ఫోటో తీశాడు. ఫోటో తీస్తానే పెద్దగా నవ్వాడికి స్వామి చెప్పాడు తీశాడు. ఇప్పుడు ఫ్లాష్ కెమెరా ఉంటుంది, ఫ్లాష్ టక్కన వెళ్తుంది, పెళ్ళిళ్ళు దొరుకుతుంది, అది కూడా లేదనమాట. అది కూడా లేకుండా ఇప్పుడు కరెంట్ పోతే మేము వీడియో తీస్తున్నాం కదా, బాగా వస్తుందా? అప్పుడు ఫోటో తీయమన్నప్పటికీ వాడు సరి చెప్పి తీశాడు. సాయి బాగా నవ్వినాడు. కడిగి తీసుకురారు అన్నాడు. పోయి ఇప్పుడు కడిగి తీసుకురారు అన్నాడు. ఏదైనా పిచ్చోడు చెప్తున్నాడు. ఫ్లాష్ కానీ తీస్తే ఇప్పుడు సరే కడిగి తీసుకొస్తే స్వామి ఫోటో హుక్కాదాలకి ఎలా ఉంది అలా టక్కన ఉందన్నమాట. అంటే ఫ్లాష్ లేకపోయినా చీకటిగా ఉన్నా ఆ క్లిక్ అంటానే ఆ ఫోటో అచ్చం అట్లాగే ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. చాలా పుస్తకాల్లో ఆ హుక్కాదారిన ఫోటోగా అలాగే ఉంది. ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. స్వామి నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నాను, నా పరిస్థితి ఇది అని చెప్తాను. స్వామి అన్నాడు, ఎందుకు చచ్చిపోతావు? మీ ఇంట్లో పెరట్లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి తవ్వురానైనా దానికి ఏం దొరుకుతుందో అది భగవత్ ప్రసాదం తీసుకోవాలన్నాడు. ఏది వాళ్ళ ఇంట్లో చెట్టే. సరే స్వామి చెప్పాడు అని చెప్పేసి పోయి ఇంట్లో చెట్టు చూసుకుంటే అక్కడ బోల్డెన్ ధనం దొరికింది. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే ధనమే అతను తెలియజెప్పినవాడు ఎవడు? మహాత్ముడు. అలాగే మనలో జ్ఞానం ఉన్న సంగతి మనకే తెలియదు. అందరిలో జ్ఞానం ఉంది. ఎవడు తెలివి తక్కువ ఎవడు కాదు కదమ్మా, ఎవడు తెలివి తక్కువ కాదు. అందరిలో జ్ఞానం ఉంది. నాలో జ్ఞానం ఉందన్న సంగతి మనకి తెలియదు. అవి తెలియజెప్పడానికి మహాత్ములు అవసరం. గురువు అంటే అందరూ గురువులే అని కలుస్తారు ఇక్కడ. గురువు అంటే నలుగురు గురువు అనుకుంటారు. గురువు అని ఎలా ఉండాలి? సర్వవ్యాపకుడై ఉండాలి, అంటే అంతటా ఉండాలి, సర్వజ్ఞుడు, అంతటా తెలిసి ఉండాలి, సర్వసమర్థత ఏదైనా చేయగలిగి ఉండాలి. అటువంటి వాడి గురువు. అటువంటి వాడి గురువు కావాలి. నాలాంటి గురువులు ఏం చేస్తారు సార్? నా చుట్టూ తిప్పుకుంటా 1000 రూపాయలు వేస్తే ఒక మంత్రం అంటాను, 10,000 వేసి ఇంకొక మంత్రం అంటాను, ఇంకొక తాయిత అంటాను. నాలాంటి గురువు కాదు పట్టుకోవాల్సింది. అటువంటి గురువులు పట్టుకోవాలి. అటువంటి గురువు మనకు దారి చూపిస్తాడు. ఒక రాజకుమారుడు ఒక 6-7 సంవత్సరాల పిల్లవాడు అడిగి పోలే అందరితో పోయి తప్పిపోయినాడు. తప్పిపోయిన తర్వాత ఎవరో అడుగులు ఉండేవాళ్ళు పెంచుకున్నారు. పెంచిన తర్వాత అది అలవాట్లేదు వస్తుందా? అది పెద్ద అయిన తర్వాత 5 సంవత్సరాలు తప్పిన తర్వాత ఈ బిడ్డ 10 ఎవరికి ఇచ్చేస్తే ఎవరి పెద్ద వాళ్ళకి రమ్మంటాడా? అంతే కదా, అంతే కదా. అట్లా అయినప్పటికీ అందుకు పెద్దోడైనాడు. పెద్దోడైన తర్వాత ఒకసారి పెద్ద ఆయన అని అడిగి చూస్తే రాజకుమార్ తప్పినాడు, ఈయనకైనా రాజకుమారుడుగా ఉన్నాడు అనుకొని వాడు పిలిచి, ఒరే నువ్వు వేలు బిడ్డ కదా, నువ్వు పలానా రాజు కొడుకురా
అని చెప్పేటప్పటికి అంటేనే ఇతడు రాజు లక్షణాలు కూపు వచ్చిందనమాట. అవునా నేను రాజునా అనేసి అప్పటి నుంచి రాజులాగా మొదలుపెట్టాడు. కొంతవారైన తర్వాత వాడు రాజ్యానికి రాజ్యాధికారి అయ్యాడు. ఆ రాజకుమారు లాంటి వాళ్ళే మనం అంతా కూడా గతి తప్పి దారి తప్పి మతి తప్పి మనం ఎవరు తెలుసుకోలేకున్నాం. అందుకని మనం ఎవరో తెలుపుతాడికే మీరు చెప్పారే సద్గురువు కావాలి. ఇప్పుడు ధనం దొరికిందంటే ఇక్కడ మనం బాహ్యంగా ధనం సంగతి చూసుకోకూడదు. ఇక్కడ అతడు మతి చెబుతాడు, మీరు చెప్పారే నాకు ఇటు తోచపడడం లేదు ఇలా ఉన్నానని. ఆ మరి తిరుగుతా ఉన్నప్పుడు స్వామి చెప్పాడు, అది ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదమ్మా, అది నీ దగ్గరే ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలన్నా నీ చేతిలోనే ఉంది, నువ్వు దుఃఖంగా ఉండాలన్నా నీ చేతిలోనే ఉంది. ఎవరో తెచ్చి నీకు ఆనందాన్ని ఇవ్వరు, ఎవరో తెచ్చి నీకు దుఃఖాన్ని ఇవ్వరు, నాకు ఇవ్వరు. నా ఆనందం నేను తెచ్చుకోవాల్సింది. ఇంకొకటి ఇస్తాడు అని తిరిగి చెప్పి మహాత్ములకు ఉద్దేశం. ఒక గురువు గారిని పరీక్షించాలనుకున్న ఒక శిష్యుడు, ఇది గురువు గారిని పరీక్షించాలనుకున్నాడు నా బోటి గడువాడు. వాడు చిన్న చిలకని పెట్టని ఎవరైనా పట్టుకున్నాడు. ఇట పెట్టుకొని గురువు గారు చచ్చిపోయిందా బతికిందా అన్నాడు. ఎవరైనా పెట్ట పట్టుకున్నాడు, చేతిలో ఉంది. అంటే గురువు గారికే తక్కువ చేయాలని. అంటే ఆయన బతికిందని అనుకోండి, ఇటు పేరు నొక్కేస్తాడు, చచ్చిపోయింది గురువు గారు అంటాడు. అలా కాకుండా చచ్చిపోయిందని అనుకోండి, గురువు గారు బతికుడే అంటాడు. వాడు తిరిగేదనమాట. అర్థమైందా? అంటే గురువు గారిని తక్కువ చేయాలని. అప్పుడు గురువు గారు ఏం చెప్పాడంటే, అది బతుకున్నా చచ్చిపోవాలన్నా అది నీ చేతిలోనే ఉంది అన్నాడు. అర్థమైందా? అది నీ చేతిలోనే ఉంది, అది బతకాలన్నా నీ చేతిలోనే ఉంది, సావు నీ చేతిలోనే ఉంది. అట్లాగే స్వర్గమైన నరకమైన మన చేతిలోనే ఉంది. మన ఇల్లు స్వర్గం చేసుకోవాలంటే వేరే వాళ్ళు చేస్తారా? నరకం చేసుకోవాలి, వేరే వచ్చి మనం నరకం చేస్తారా? ఆ కుటుంబం అనుకోండి, వాళ్ళ మనుషులు అందరూ ఒకటేగా ఉంటే అది స్వర్గం. అలాగే ఎక్కువ నువ్వు వెళ్తారు నేనెళ్తాను అనుకోండి, అదే నరకం. స్వర్గం నరకం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. అది చెప్పడానికి బాబు స్వామి ఉద్దేశం. నువ్వెందుకు అల్లపడుతున్నావు? అది నీ ఇంట్లో ధనం ఉంది. ఇక్కడ ధనం అంటే కరెన్సీ నోట్లు కాదు, ఆనందము. తొవి చూడు అన్నాడు. నువ్వు లోపల తొవి చూడు అంటే మనసును తోమన్నాడు. అంతే. అయితే చూసే దొరికినట్టు మనం ఇప్పుడు మన ఆలోచించుకోవాలి, మన మనసును లోతుగా చూడు. ఇప్పుడు భూమిని బాగా లోతుగా తీస్తే కదా మనం పైన వేస్తే విత్తనాలు వేస్తే బాగా వస్తుంది. అలాగే లోతుగా వేసాడు అనుకోండి, అప్పుడు మా చెప్పిన మాట లోపల ప్రవేశిస్తుంది. గట్టిగా ఉండదు అనుకోండి, రాతి మీద విత్తనాలు వేస్తే పడుతుంది కదా, చాలా కదా. అది దీని భావం. అందుకే మహాత్ములు చేసిన ప్రతి ఒక్క లీల వెనక కూడా అంతరార్థాలను గుర్తించాలి. అబ్బా గొప్పడు డబ్బులు ఇచ్చాడు అని ఆలోచన ఉండకూడదు. మనం లోతుగా పరిశీలించాలి. దానివల్ల మనకేమి ఇక్కడ తెలుసుకుంటున్నామని. ఈ స్వామి దర్గాలో కూడా ఉండేవాడు అనమాట, మసీదులో కూడా కూర్చునేవాడు. ఆయనకే ఉంది అంతా ఒకటేటప్పుడు మసీదు దేవాలయం ఒకటే ఉంది. అక్కడికి ఒక నూనె వ్యాపారస్తుడు వచ్చాడు. వాడు చాలా పేదరికంలో ఉన్నాడు. వచ్చి ఆయన సహాయం కొడదామని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంతలోనే పక్క ఊరు నుంచి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. ఆ భార్యాభర్తలకి వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ సంతానం లేదు. సంతానం లేక పక్క ఊరు నుంచి ఒక ఇద్దరు వచ్చారు భార్యాభర్తలు. ఈ నూనె వ్యాపారస్తుడు ఏది, ఆయన వ్యాపారం లాస్ అయిపోయి నష్టపోయాను, నాయన సహాయం చేయని ఆయన వచ్చాడు. స్వామి దగ్గరికి నూనె వ్యాపారం చేసిన ఒకడు వచ్చాడు, నష్టపోయారనేసి. ఒక ఇద్దరు భార్యాభర్తలు సంతానం లేదు మధ్యలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సమయం వచ్చిన తర్వాత ఈ భర్త ఏం చేశాడంటే, భార్య వచ్చారు కదా, స్వామికి విస్తరణకర్త విసరుతూ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. చేసిన తర్వాత వెంటనే ఇంకా భార్య పక్కన కూర్చున్నది. స్వామి భార్య వైపు చూసి, పూర్వజన్మలో నీ పేరు రింబే, ఆయన పేరు రింబే అంట. రింబే నీ పేరు. ఎవరితో? భార్యాభర్తలు. భార్య చెప్తున్నాను అన్నమాట. ఎవరు? స్వామి. రింబే నూనె వ్యాపారం వచ్చాడే వాడు నీ భర్త. ఎవరి గతంలో వాడు నీ భర్త. ఇప్పుడు అప్పుడు నీకు 3 పిల్లలు. అంటే ఆలోచించి 3 పిల్లలు అంటే
సంవత్సరం బిడ్డ 2 సంవత్సరం బిడ్డ 3 సంవత్సరం బిడ్డ అనుకుంటాం. 3 బిడ్డలు వాళ్ళ 3 బిడ్డలు. వారందరినీ ఇప్పుడు ఇతను పోషిస్తున్నాడు. ఇతన్ని మీతో ఒకటి తీసుకుపోండి అన్నాడు. పక్కన బాధతోటి తీసుకుపోయి చెప్తాడు ఇదేమా అని చెప్పేటప్పటికి అది కాస్త స్వామి చెప్తాడు సిగ్గుతుంది. తలంచుకున్నది. వెంటనే ఆ 3 కొడుకులు అన్నారు కదా, అనురాధ కొడుకులు వచ్చి అమ్మ అని పట్టుకుంటారు. వచ్చి ఇవి పట్టుకునేటప్పటికి వెంటనే స్వామి మనకి పూర్వజ్ఞానం కలిగేట్టుగా చేసి, అమ్మ ఈ నూనె వ్యాపారితో ఏది కలిసి అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పడమర వైపున రంగులు పూసిన ఒక కర్ర ఉంది. గత జన్మలో నువ్వు దాని కింద చాలా ధనం దాచిపెట్టేశావు, చచ్చిపోయావు. దాచిపెట్టేది ఎవరు? అర్థమవుతుందమ్మా? నువ్వు దాచిపెట్టేసావు. ఏది పలానా రంగులు పలానా ఇంటికి పోతే అది దాచిపెట్టేసావు. దాన్ని తీసి ఆ నూనె వ్యాపారికి ఇచ్చి నీకు సంతానం కలుగుతా. చూడు యాడ లింగి పెట్టినట్టు ఇక్కడ. అంటే గతంలో నువ్వు అతనికి భార్యవి, నువ్వు చనిపోయావు. అయిపోయిన తర్వాత అప్పుడు 12 ఏళ్ళకి పెళ్లి చేస్తారు కదండి. అప్పుడంతా అంతే కదా. అంటే ఆ పిల్లలు వచ్చి పుట్టిన బిడ్డలు 9-10 ఏళ్ళు అనుకోండి, ఈ పుట్టి 12 ఏళ్ళు అయింది అనుకుంటాం మనం. నువ్వు దాచిపెట్టిన డబ్బుని తిరిగి ఆయనకి చేసినావంటే నీకు సంతానం కలుగుతా. అలా చేసింది సంవత్సరాల కథ ఆమె పెట్టుకుంటాడు. ఇది మనం ఊహించగలమా? లేలా పూర్వజనంలో అంటే ఏంటి? ఇతరులకు చెందకుండా నువ్వు దాచిన సొమ్ము నిరుపయోగం అవుతుంది, అంతే కదా. ఆ నిరుపయోగం వల్ల, ఆ నష్టం వల్ల నీకు సంతానం లేదు. అంటే దీన్ని బట్టి మనం కూడా ఆలోచించుకోవాలి. మనకు అవసరానికి మించిన ఏదైనా సరే, డబ్బు కావచ్చు, నైపుణ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, 10 మందికి పంచిపెట్టు. నాకు చదువు ఉంది, అవసరమైన చదువు ఉంది, ఆ చదువుని 10 మందికి ఉచితంగా చెప్పు. అలాగే దాచిపెట్టుకున్నాం అనుకోండి, అది నీది అంతమంది అయిపోదా? నాకు మంచి నైపుణ్యం ఉంది, ఇప్పుడు బాగా సత్యంగా చెప్పేసి కెపాసిటీ నాకు ఉంది, నేను పోయిన తర్వాత వృధా అయిపోతుంది కదా. అట్లాగే మీరు బాగా టైలరింగ్ నీకు బాగా వచ్చు, ఈ ఊళ్ళో చెప్పడు ఉపయోగం టైలరింగ్ అడిగితే పోతుంది కదా. అట్లా మనకి అవసరం ఇచ్చింది 10 మందికి పంచిపెట్టు అనేది మనకి నేర్చుకోవాలండి. లేకపోతే ఏముంటుంది? వృధా అయిపోతుంది, దాని దగ్గర ఫలితం మనం అనిపించాల్సి వస్తుంది. అది ఒక్కొక్క సంఘటన ద్వారా మనం ఇక్కడ గ్రహించవలసింది. ఇంకొకటి దగ్గర వచ్చి ఒకటికి బంగారు చేసే శక్తి ఉంది. ఒకటికి సాధకుడు, ఒక సాధకుడు అనుకుందాం, ఒక సన్యాసికి బాగా శక్తి ఉంది. ఆ బంగారు చేసుకోవడం భోగభాగ్యాలు అనిపిస్తున్నాడు. పేరుకేమో సన్యాసి, డబ్బు మీద పిపాస. పేరుకేమో సన్యాసి. అందుకే ఇక్కడ సన్యాసి అంటే కాషాయకుడు వేసుకున్నాడు సన్యాసి కాదండి. సత్యకే కాషాయ వేసుకునే సన్యాసే కాదు. మరి ఎలా సన్యాసం అంటే దేని మీద ఆపేక్ష లేకుండా ఉండేవాడు, వాడు నిజమైన సన్యాసి. అంతేగాని కాషాయ గుడ్డ వేసుకునేసి ఆశ్రమాలు కట్టుకోవడం, చందాలు వసూలు చేసుకోవడం, శిష్యులు సేకరించుకోవడం వాడి సన్యాస లక్షణం కాదు అని కృష్ణుడే చెప్పున్నాడు భగవద్గీతలో కూడా. అలా అంటే ఈ బంగారం చేసి బాగా కనిపిస్తూ బంగారం చేయని వాడు మహాత్ముడే కాదు. ఇతర మనిషి అనమాట. ఇతడే గొప్ప అనుకోండి, వాడు బంగారం చేయగలుగుతాడా అన్నాడు అనమాట. అయిన తర్వాత ఒకడు వచ్చాడు ఆ ఊరికి. అతను కలిసిన తర్వాత నీ గురువు ఎవరు అన్నాడు. నా గురువు అక్కడ కొడసామన్నాడు ఒక వ్యక్తి. అక్కడ కొడసామే అని బంగారం చేయని తెలుసా అని అడిగాడు. అని బంగారం గడి చేయడండి, వచ్చినోడికి మనశ్శాంతి కలిగిస్తాడు, ఇది చేస్తాడు అన్నాడు. అటువంటి వాడు ఎందుకు ఆశ్రయించావు నువ్వు? నేను చూడండి బంగారం తయారు చేస్తాను అని బంగారం చేయని పోయినాడు. బంగారం అవ్వాలా? ఇది వాడు ఎందుకంటే బంగారం అవ్వాలా? ఏదో బంగారం అనేది మళ్ళీ చేశాడు, మళ్ళీ అవ్వాలా? ఎంత కోపం వచ్చేసి వీడి వల్లే అవ్వలేదు అనేసి వాడు కొట్టపోయాడు. కొట్టపోయేందుకే తూకి కింద వేయాలని ఉద్దేశం. వాళ్ళ అన్నకి తూకేటప్పుడు తోకలు అర్థం అయిపోయినాడు, వీడి కింద పడిపోయినాడు.
ఎవరు? బంగారు చేసినవాడు. అప్పుడు బుద్ధి వచ్చి తొగలేకపోయాడంటే అర్థం ఏంటి? వీళ్ళ గురువు ఎవరు? చాలా గొప్పవాడిగా ఉన్నాడు. ఎందుకని? భక్తుడు బాధించిన భగవంతుడికి బాధ. అర్థమైపోతున్నాం. నిజమైన భక్తుడు బాధిస్తే భగవంతుడికే బాధ. మన సినిమా చూస్తూ ఉంటాం, భక్తుడు పడతా ఉంటే దేవుడికి వాతలు పడతా ఉంటుంది. దాని అర్థం అది. అట్లాగే ఈ భక్తుడు చేసేప్పటికి వాడికి శక్తులన్నీ పోయింది. వెంటనే స్వామి దగ్గరికి పరిగెత్తాడు. స్వామి నాకు పొరపాటు అయింది అనేసి స్వామి దగ్గరికి పరిగిన తర్వాత వెంటనే స్వామి అది చూస్తానే వచ్చి నమస్కారం పెట్టాడు. చూస్తానే, ఎలా పనికి పని కదవా, నీకు అంత గర్వమా? ఆడెవడో చేసినాడు, వీడేం చెప్పాడు వచ్చేవన్నా, ఏ పని కానీ నీకు అంత గర్వమా అంటే వాడి మీద రాయి విసురుతావా? ఎవరి మీద? భక్తుల మీద. రాయి విసిరాడు, దెబ్బ తగలలా. చూశాడు, తోక తగ్గపోయాడు. బంగారు చేయకపోతే బుడిది వచ్చిందా? అదే బంగారు అవలేదు కదా, ఎలా బుడిది వచ్చిందా? వెళ్ళి చావలేకపోయావా? నీకు స్వర్ణయోగం కావాలా? అయితే ఆ చెట్టుకేసి చూడన్నాడు. చెట్టు అంతా బంగారం. చెట్టుకేసి చూడ, నువ్వేదో రాయిని రప్పని చేస్తాడు బంగారంగా. చెట్టుకేసి చూడదు, చెట్టు అంతా బంగారం. కాలేజీ బుద్ధి వచ్చిందా? నేను పొరపాటుగా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకున్నాను అని కాళ్ళ మీద పడ్డాడు. సరే, నేను అహంకారం అడిగింది. ఇప్పుడు కాషాయ కొట్టి ఇచ్చి ఇప్పుడు నువ్వు సాధు రచన కలిగి ఉండు అని ఆశ్రయించి పంపించాడు. మరి ఉద్ధరించాడే లేదా? వీడు నన్ను విమర్శించడానికి వచ్చాడే, వీడికి ఏది మనం చేయాలి అనుకోలేదు. అదండి ఈ మహాత్ముల్లో ఉన్న లక్షణం ఏంటంటే, చిన్న తక్కువ అని వస్తారే ఉన్నతమైన వారు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది మహాత్ముల దగ్గర ఉన్న అద్భుతమైన విచిత్రమైనది. మనం అబ్బురం, ఆశ్చర్యం కదండి. అచ్చడి బంగారు చేయించా. ఒక స్త్రీ వస్తే ఆమె కాళ్ళ మీద పడా. ఫోటోగ్రాఫర్ తీయాలని వస్తే కోతి బొమ్మ కనబడా. ఫ్లాష్ కాకుండా ఫోటో తీస్తే ఫోటో వచ్చా. ఒకడు ఆర్థిక ఇబ్బంది పడతామంటే, ఒరే నీ ఇంట్లో చౌకరా అలా డబ్బులు లభించని చెప్పా. ఇంకొకరు వస్తే, ఒరే మా తల్లి నువ్వు పూర్వజన్మలో డబ్బు దాచిపెట్టావు, దాన్ని తీసిచ్చావు. ఇవెంత జ్ఞానం ఉంటుంది, అబ్బురంగా ఉంటుంది కదా, ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అది వాళ్ళ మహాత్మ లెక్క అద్భుతమైన లీలలు. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా, ప్రతి ఒక్క లీల వెనుక కూడా వారి యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే మనందరినీ సుబ్రహ్మణ్యం తీసుకోవడానికి ఉంటుంది. ఒక ఆమె వచ్చింది, ఆమె మడి ఆచారం అంటే ఆమెకి పైకి ఆ మడి ఆచారంతో అన్నం తీసుకొచ్చి స్వామి పెట్టింది. ఇంట్లో అన్నం వండింది. ఇట్లా చూస్తాను మడి ఇదిలో ఎవరు వస్తున్నారా రాలేదా, ఎవరు లేదా, 4 ఏళ్ళు వేస్తుంది. ఎవరు వచ్చారనుకో పక్క వచ్చేస్తారు అనమాట. అంటే వాళ్ళుగా ఈ మిదులు పడకూడదు, ఏమైనా పవిత్రాలైనట్టుగా వాళ్ళ మీద మలపోయేది అనమాట. మలపోయిన తర్వాత పక్కకి వచ్చేస్తారు అనమాట. అలా పోయి ఆయన అన్నం పెట్టింది. ఎవరికి? అక్కడ మనకి. అయినప్పుడు ఇంత మడితో ఉండిన అన్నం నాకొద్దు, ఇంత మడితో ఉన్న అన్నం నాకొద్దు అంటూ నేను ఎవరు పెట్టా తింటా, కానీ ఈ అన్నం మాత్రం తిన్నాను. ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాల వేషాలు ఉన్నాడే వాడికి పెట్టాడు. అంటే ఏమిటి? ఈమెకి వాడికి ఏదో లింక్ ఉంది. ఆంకే మడి ఆచారం అర్థమైంది అనుకుంటున్నాను. నాటి వాడికి పెట్టాడు. తన తప్పు తెలుసుకున్నాడు. అంటే పైకి మాత్రం బాగా మడి ఆచారం, పొలమాలలు, మన రుద్రాక్షమాలు, కాస్త విభూతి బొట్టులు, లోపల ఏం చేస్తారు సంగతి ఎవరికి తెలియదు అనుకున్నది. స్వామి చెప్పేటప్పటికి ఎవరికి తెలియదు రహస్యం బయటపెట్టేటప్పటికి కాలం పడిపోయింది. నాకు మడి లేదు, ఆచారం లేదు, నా మడి ఇప్పుడు కుట్టుకొని పోయింది అని నన్ను క్షమించు అని తర్వాత స్వామి అంటాడు, నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి నీకు వస్తుంది. తెల్లబడ్డాకంటే అంటే
తెల్ల కుష్ఠరోగం వచ్చిన తర్వాత అప్పుడైతే పశ్చాత్తాపం వస్తుంది. చేసే పాపాలకి మనం శిక్ష అనుభవించాలి కదమ్మా. తప్పదు. అదే చెప్పాడు, ఈయనకి ఎవరితో ఉన్నది బయట పెట్టేశాడు కాబట్టి నువ్వు తెల్లబడ్డాక నీకు నిజమైన భక్తి వస్తుంది. ఆయనకి తల కుష్టి వచ్చింది. అప్పుడు పశ్చాత్తాపం వచ్చిన తర్వాత అప్పుడు స్వామి సన్నిధిలో భగవద్భక్తి ఉద్భవించి ఆమె ధరించింది. ఇదండి. ఎప్పుడైనా సరే మహాత్ముల దగ్గర మన ఆటలు సాగవు. మనసు నిర్మలత్వం కలిగి ఉండాలి, నిష్కల్మషం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు నిర్భయత్వం ఉంటుంది, ఇంకా భయం ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. నేను ధర్మంగా ఉన్నప్పుడు నన్ను ఎవరు చేయగలుగుతారండి? నిజంగా భయపడేవాడు ఎవడు? తప్పు చేసినాడు భయపడతాడు, క్షణక్షణం బయటపడతాడు. తప్పు చేయడం ధైర్యం చెప్తాడు. ఏరా నువ్వు చేసావంటే చేయలేదంటాడు. చేసినాడు కొంచెం తడపడతాడు, ఎట చెప్పాలా అని మాట తడపడుతుంది. ఎట చెప్తా వీళ్ళకి అనేసి అప్పుడు తెలిసిపోతాడు అనమాట వాడు తప్పు చేశాడని. కాబట్టి భగవంతుని ముందు మనం ఎలా ఉండాలంటే నిర్మలత్వం కలిగి ఉండాలి, కళంకం లేకుండా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళ సన్నిధి మన దగ్గర అవుతాము. వారి అనుగ్రహం లేనిది మనకి మనశ్శాంతి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి? వారు చెప్పిన రీతిలో మన జీవితం నడుపుకుంటే చాలు. అడుగుపోయి తప్ప చేయబడలే, జపమాల దిప్పబడలే, ఒంటిగా తపస్సు చేయబడలే, ఉపవాసాలు ఉండబడలే. వాళ్ళకి నీ ధర్మం ఏదో నువ్వు ఆచే అంతే. మన ధర్మమే మనం చేయాల్సి అంతే. నా తల్లి ధర్మం, నా తండ్రి ధర్మం. నేను తండ్రిని ఒకటికి, నా తండ్రి ధర్మం నేను చేయాలి. ఒకటి నేను అన్న, నా అన్నధర్మం నేను చేయాలి. ఒకరికి నేను భర్త, ఆ భర్త ధర్మ ప్రకారం ఉండాలి. ఒకటికి ఇన్ని వేషాలు ఉన్నాయి. మరి ఉపవాసంలో అన్నం తినవద్దని చెప్తున్నాడు మరి ఎవరు? టీవీలో ఇప్పుడు టీవీలో చెప్పంటే టీవీలో ఒక్కొక్కరు విధంగా చెప్తున్నారు. ఒకడేమో ఒక ఒత్తి దీపం పెట్టమంటాడా? అన్నం తినద్దు అంటున్నాడు. ఏకాదశి చూసు విషయం చెప్తున్నాడండి. అసలు ఏకాదశి రోజు అసలు ఉపవాసం అంటే ఏమిటి? అదే కదా. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం, భగవంతునికి దగ్గరగా ఉండడం. ఏకాదశి అంటే ఎన్ని? 11. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసుని దగ్గర ఉంచు అని దాని అర్థం. కొడక అంటే ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఎట్లా అవుతుంది? వస్తుంది కదా. అది తినాలనిపించినా కూడా మీరు తిన్నట్టు లెక్కే. మరి అలా ఉండగలుగుతాం మనము? ఉండలేనప్పుడు అలా ఉండేందుకు? అట్లా మోసం మనకు మోసం చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు టీవీలో ఒక్కొక్క విధంగా చెప్తుంటారు తల్లి. మనకి వాటి ప్రమాణాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. మనకి వాటి జోడితే బాగూడదు. కొంతమంది ఏమంటే ఇడ్లీ తినేసి ఉండొచ్చు అంటారు, దేవుడు గడపెట్టిన ప్రసాదం అదేమ్మా. కొంతమంది ఏమంటే అన్నమే తినకూడదు అంటారు. ఒక్కరు వాళ్ళ ఇష్టంగా చెప్తున్నారు అంతే. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు బురదలో పోమంటారు, నువ్వు పోతావు నువ్వా? తెలుసుంటే ఎందుకు బురదలో పోమంటున్నాడు అని ఆలోచించవా? ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించలేని తత్వం వల్లే ఇవంతా కూడా ఇది ఎంత పూటకు అంటున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పి తినాలి మనం? కాబట్టి మన ప్రమాణం ఒకటే. అదే ఎవరి మాట వినాలా? మనకు రాముడు ఏం చెప్పాడో, కృష్ణుడు ఏం చెప్పాడో అది తీసాలి. మీతో ఏం పనిలేదు. అందుకోసంగా మనం గ్రంథాలు చదవాలి. మనం రామాయణం భారతం చదవలేదు, బాబా చరిత్ర చదివిస్తాను. ఎందుకంటే బాబా చరిత్రలు అన్నీ వచ్చేస్తారు. మీకు కానీ చదవడం వస్తే బాబా చరిత్రని రోజు 2 పేజీలు చదవండి. చదవడం వస్తే, నేను చదవడం రాదు, చదవ రాదు అనుకోండి, సత్సంగంలో వినడం. చదివిన చాలదు, చదివిన దానికి మనకి భావం తెలియాలంటే ఇలా సత్సంగంలోకి రావాలి. ఇప్పుడు మీకు వస్తారు కొద్ది మీరే ఉన్నారు, నా విషయం మీరు చెప్పారన్నారు మీరు. అంటే మీరు రాకపోతే మీ తప్పు మీకు తెలుస్తుందా? మీ ఒప్పు తెలుస్తుందా? అంటే తప్పు 2 ఉంటాయి. తెలుసు నాకు, తప్పు తెలుసు, ఒప్పు తెలుస్తుంది కదా. ఇక్కడ కొంచెం చేస్తుంది, లేకపోతే నేను చేసేదే కరెక్ట్ అనుకో భావన నేను ఉంటా. ఇప్పుడు ఏమవుతుంది? తప్పు అయితే దిద్దుకుంటాం, ఒప్పు అయితే పెంచుకుంటాం. అందుకు సత్సంగం అండి. ఎందుకు ఈ సత్సంగం? చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు ఈ దేవల పాలకుల్లో కొత్త గొప్ప వాళ్ళు అలవాట్లు మార్చుకున్నారా లేదా చెప్పండి. మరి ఇంకేం కావాలా? మీరు వచ్చిన తర్వాత చాలా మంది పిల్లల్లో ఇప్పుడు పెద్దగా మార్పు లేదు, కొద్దిగా మార్పు వచ్చిందా లేదా? రాకపోతే ఉండరు.
అందుకోసం సత్సంగం. నేను 4 గోడల మధ్య ఉంటే గోయలు కప్పలాగా ఉంటాం. బయట ప్రపంచం చూడాలి, అద్భుతంగా ఉంటుంది. ఆ బయట ప్రపంచం చూడడానికి భరద్వాజ మహర్షి సత్సంగం ఏర్పరిచారండి. లేకపోతే ఈ సత్సంగం ఏమని మనుషుల సంబంధం లే, ఎంతమంది వచ్చారా, జనం కావాలా పడలే, 2 ఉన్నా చాలు. ఇప్పుడు ఈ పిల్లల్లో కనీసం అందరు పిల్లలు మారారు. ఒకరని రోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా మంది మారారు. అసలు రోజు గుడికి వచ్చి పెడతారని అది గొప్ప. ఎంతమంది వచ్చి పిల్లలు పెడతారు చెప్పండి గుడిలో? లేదు, మీరు రానప్పుడు కూడా వీళ్ళు భోజనం చేస్తున్నారు. విషయం చెప్తానమ్మా. అంటే ఆ పిల్లల్లో అటువంటి సంస్కారం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పారు కదా. ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు. దాన్ని బట్టి ఆలోచించండి. దాని ఏదో వచ్చింది, ఈ సత్సంగం వల్లే వస్తుంది. అందుకు సత్సంగం అనే ప్రాముఖ్యత భరద్వాజ మహర్షికి ఇచ్చారు. ఆయన ద్వారానే నాకు మాకు తెలిసానే. ఆయన చెబితే ఆయన చెప్పిన కాపీ గురించి చెప్తున్నాడు అంతే. ఆయన ఈ విధంగా అనేక మహాత్ములు దర్శించి ఇట్లా చాలా మహాత్ములు ఉన్నారు, వాళ్ళ చరిత్ర చదువుకోండి అని అనేక గ్రంథాలు రాశాడండి భరద్వాజ మహర్షి గారు. కాబట్టి ఆయన చెప్పిన విధానాన్ని మనం హృదయపూర్వకంగా మనం అనుసరించుకుంటూ పోతుంటే మనకి మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది. చింత అనేది ఉండదు, నిరంతరం చింతనే ఉంటుంది. చింతన అంటే భగవద్గీత తత్వం మీదే చింతన ఉంటుంది. ఆ తత్వంలో ఉంటే మనం సన్మార్గంలో వెళ్ళినట్టు. స్వస్తి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ భరద్వాజ్ మహారాజ్ కీ జై.